టెర్రరిస్టులకి. సో, యుద్ధం మనం చేసేది టెర్రరిస్టుల మీద. కానీ ఈ చైనా గాని, టర్కీ గాని మీరు ఇంకా టెర్రరిస్టులని చేసుకోండి. మీరు ఇంకా టెర్రరిస్ట్ స్థావరాలు చేసుకోండి. మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఇండియా మీద యుద్ధం చేయండి అని అంటుంది. అంటే ఇండైరెక్ట్‌లీ ద చైనా అండ్ టర్కీ ఈస్ ఆల్సో సపోర్టింగ్ దెమ్. బట్ హౌవెవర్ ఇండైరెక్ట్ ఏం లేదు సార్. ఇండియా మీరు మాత్రం ఆయన మాట్లాడింది మీరు చూసే ఉంటారు. ఇండైరెక్ట్ ఏం కాదు. తుర్కీ చైనా के अलावा कोई नहीं हमारे साथ है ఈ అరబ్ కంట్రీస్ ఆల్సో ఆర్ నాట్ విత్ అస్ అని స్పష్టంగా చెప్పాడు. అరబ్ కంట్రీలు వాళ్ళతో లేవు. అరబ్ కంట్రీల వాళ్ళ దేశాల నాగరికత వేరు, సంస్కృతి వేరు. వీళ్ళకన్నా ఎప్పటి నుంచో పురాతనమైన సంస్కృతి. మధ్యలో ఇస్లామైజ్ అయితే అయి ఉండొచ్చు కాక, బట్ దే హ్యావ్ బేసికల్లీ ఒక సివిలైజేషన్ ఉంది అరబ్స్కి. మధ్యలో ఈ మతం ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడినా వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సంప్రదాయాన్ని ఎక్కడ విడిచిపెట్టలా. వాళ్ళు ఆ పక్కనకు వస్తే బెలుచీలు ఈరోజు మార్నింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విష్ణువర్ధన్ గారు. ఈ కీలకమైన 51 లొకేషన్స్లో 71 దాడులు చేశాం మేము. వీ హ్యావ్ టేకెన్ ఓవర్ ది ఎంటైర్ రీజియన్ ఆఫ్ బెలుచిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ బెలుచిస్తాన్. దే హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ పాక్ ఆక్యుపైడ్ బెలుచిస్తాన్. చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ దే హ్యావ్ అర్జ్డ్ ద కోఆపరేషన్ ఆఫ్ కంట్రీస్ లైక్ ఇండియా టు సపోర్ట్ దెమ్ పొలిటికల్లీ, డిప్లొమాటికల్లీ అండ్ ఇన్ డిఫెన్స్ మీన్స్ ఆల్సో. అక్కడ మీకు అర్థమైపోయింది కదా, శాండ్విచ్ అయిపోయింది. ఇతల ఇండియాకి బెలుచిస్తాన్కి మధ్య పాకిస్తాన్ శాండ్విచ్ అయింది. ఆ ఈస్ట్ పాకిస్తాన్ అదే బంగ్లాదేశ్, మహమ్మద్ యూనస్ అనే ప్రపంచ మేధావి, మరి ఆయన ఏం సహాయం చేస్తాడో ఎవరికి తెలియదు. మరి ఆయన చేయడానికి ఆయన దగ్గరే ఉంది. వీళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్కే జింగ్పింగ్ని అడిగి జీపేలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకునే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ మనకి పెట్టే డిమాండ్స్ ఏంటి సార్? సార్ మనకి పెట్టే డిమాండ్స్ ఒకటి, ఆపరేషన్ సింధూర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆపేయండి అని చెప్తుంది. ముఖ్యంగా నల్లాలు దింపండి. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల